హాయ్ అండి అందరికీ. మొత్తానికైతే నా బ్లౌజులు చూసి వచ్చిన కస్టమర్ అనమాట. ఈమైతే చూసారు కదండీ. శారీ వచ్చేసి మొత్తం వైట్ ఉంది. కింద బార్డర్ వచ్చేసి ఒక 1 ఇంచు పట్టీలాగా పెట్టాను. నేను వచ్చేసి 1 ½ 2 ఇంచెస్ పెట్టుకుంటాను. ఆమె చేతులు చిన్నగున్నాయి కాబట్టి హైట్‌ని బట్టి పట్టి పెట్టుకుంటే బావుంటదనమాట. శారీ వచ్చేసి మొత్తం వైట్ కలరు రన్నింగ్ ఉంది. ఇలాంటి బ్లౌజులు నా దగ్గర అయితే 2, 3 ఉన్నాయి. నా బ్లౌజులు చూసి సేమ్ అక్క నీలాగా కుట్టు అని అన్నారు. అదేవిధంగా నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలామంది అక్క ఇట్లా హ్యాండ్స్ చాలా బావుంటాయని మన వీడియోలకు కూడా కొంతమంది కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదొక చీర అయితే, ఇదొక చీర. దీనికైతే చీర మొత్తం ఒకటే కలర్ ఉంది. చిన్న చిన్నగా రెడ్ కలరు ఫ్లవర్స్ వచ్చినాయనైతే ఇట్లా చిన్నగా పైపింగ్ అయితే ఏశాను. థ్రెడ్ పైపింగ్ అయితే కాదు, నార్మల్ పైపింగ్ అయితే క్లాత్ తోటి అయితే వేశాననమాట. ఈ కస్టమర్ అయితే మనకు రెగ్యులర్ కస్టమరే. డిజైన్స్ పెద్దగా ఏం పెట్టుకోదు. అంటే బ్యాక్ వచ్చేసి ఎప్పుడు రౌండ్ ఓన్లీ పైపింగ్ అయితే వేసుకుంటుంది. ఏమన్నా హ్యాండ్స్ షేప్ ఏమన్నా చేంజ్ చేసేది ఉంటే నీ ఇష్టం అక్క అని చెప్తుందనమాట. ఈ బ్లౌజ్ అయితే నార్మల్గా అయితే ఇట్లా పైపింగ్ అయితే వేసుకున్నాను. అదేవిధంగా ఇంకా 2 బ్లౌజులు వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను. ఇది శారీకి దేనికైనా మ్యాచింగ్ అయిపోతుంది. వీళ్ళైతే సపరేట్ తీసుకున్నారట. ఈవిడ కూడా మనకు రెగ్యులర్ కస్టమర్స్. ఇక్కడ మా పక్కన అపార్ట్మెంట్స్ ఉంటే అక్కడి నుంచి అయితే పంపిస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో వర్క్ చేసేటామెతోటి. దీనికైతే హెమ్మింగ్ చేద్దామని నేనైతే స్టిచ్చింగ్ అయితే వేయలేదు. హెమ్మింగ్ అయితే పెట్టేద్దాం అనుకున్నాను. మొత్తానికైతే బ్లౌజులు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా. అలాగే నా బుట్ట చేతులు ఎట్లున్నాయో కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చి మామూలుగా కాటన్ బ్లౌజ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్.